Zabardast Khatarnak Comedy Show. Let's welcome Madhu Ram Prasad and team. మీ అందరికి అర్థమై ఉంటది. రామ్ ప్రసాద్ కిరాణా షాప్ మీ అందరికి తెలుసో లేదో, ఈ మధ్య సూపర్ మార్కెట్లు చాలా ఎక్కువ వచ్చేసాయి. ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా సరే కిరాణా షాపే నెంబర్ 1. అవునా కదా మేడం? ఎస్. ఎందుకంటే కిరాణా షాప్ కి ఒక ఎమోషన్ ఉంటది. సూపర్ మార్కెట్ లో కారం ఒకటే ఉంటది, అదే మా దగ్గర కారంతో పాటు మమకారం కూడా ఉంటది. ఏం చెప్పేవరా? అక్కడ అన్ని సరుకులు ఉంటాయి సూపర్ మార్కెట్ లో, మా దగ్గర సరుకులతో పాటు అరువులు కూడా ఉంటాయి. ఇప్పుడు కాకపోతే రేపిస్తారు. అక్కడ షాప్ లో మొత్తం అన్ని బ్రాండ్స్ ఉంటాయి, కానీ మా దగ్గర బ్రాండ్స్ తో పాటు బంధాలు ఉంటాయి. బాబాయ్, పిన్ని అని. అందుకేనే కిరాణా షాప్ అయితే చాలా ఎమోషన్. నెంబర్ 1 బ్రాండ్స్ అమ్ముతుంటాం. మాది కూడా ఒక కిరాణా షాపే. సో కిరాణా షాప్ లో ఎంకరేజ్ చేస్తాను. క్లాస్ కొడండి ఒకసారి. లిస్ట్ అంతా రెడీనా? అంతా రెడీ గారు, నువ్వు రావడమే లేటు. లిస్ట్ ఎవరెవరు వచ్చింది? కృష్ణభవన్ గారు కూడా పంపించేశారు. కృష్ణభవన్ పంపించారా లిస్ట్? చెప్పు. సన్నీ లియోన్ 2 ప్యాకెట్లు. కంగారు పడదు. సన్నీ లియోన్ అంటే స్పైసీ కారం 2 ప్యాకెట్లు. అరే పాల్తులారా, అరే ఓ అరే. అయ్యో. షకీలా 3 ప్యాకెట్లు. కొంచెం మసాలా మాట, మసాలా ప్యాకెట్లు 3 ప్యాకెట్లు. మియా మాల్కోవా అరకేజా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట, అది చిన్న ఘాటు కోసం. కస్టమర్ ఏం మనకి స్ట్రైట్ గా చెప్పారు, మనం అర్థం చేసుకోవాలి. నువ్వేమో రష్మికి సరుకులు కట్టమంటావు, ఆమె 50,000 రూపాయలు ఇవ్వాలా. ఇంకా అరువు అని అరుస్తుంది. నువ్వు ఒకసారి ఫోన్ చేసి అరువు. 3 నెలల నుంచి మనకి డబ్బులు కట్టలేదా? కట్టలేదు. లక్ష్మి అరువు పెట్టేస్తుంది, ఫోన్ చేస్తే లిఫ్ట్. హలో హలో, షూటింగ్ చేస్తున్నావు, టీవీలో బాగా కనిపిస్తున్నావు. 3 నెలల నుంచి సరుకులు డబ్బులు ఇవ్వలేదు, 50,000 అని ఎప్పుడు ఇస్తావు? రామ్ ప్రసాద్ గారు. అయిపోయింది. నా దగ్గర డబ్బులు తీసుకుంటారా? 50,000 కాకపోతే కనీసం డిస్కౌంట్ ఇచ్చి 30,000 ఇవ్వచ్చు కదండి. రామ్ ప్రసాద్ గారు, ఎంతో కొంత మీరు తోచింది ఇస్తే. రామ్ ప్రసాద్ గారు. అరే లిస్ట్ పంపించేసి ఏం కావాలి డబ్బులు అడగద్దామండి. నువ్వు ఫోన్ పెట్టి రష్మి. ఓకే ఓకే. మొత్తం సామాన్లు చదువుకో, జనాలు వస్తారు. ఇంకా ఏంట్రా కుక్క చచ్చిన ఛానల్ వస్తుంది? ప్రసాద్ వచ్చింది నేనే. వచ్చావా? ఈడొకడు షాప్ కు వస్తాడు, అంత అరువే. షాప్ కు రోజు వస్తావు, ఏ రోజు రూపాయి తీసావరా బయటికి? నువ్వు అలాగంటావనే 200 అవుతాం తీసా మళ్ళీ పెట్టా. సరే గానీ ఇవాళ పేపర్ వచ్చిందా? వచ్చింది. ఏదో న్యూస్ చదువు. పేపర్లు న్యూస్ చదివేస్తాను, త్వరగా వెళ్ళిపో, కస్టమర్లు వస్తారు. సరేలే చదువు. హై జంప్ లో బంగారు పథకం పోగొట్టుకున్న యువతి. మరి మెడలో బంగారు పథకం వేసుకుని 5 జంపులు చేస్తే పథకం పోకుండా ఎలా ఉంటది? ఏరా రోజు వచ్చుకుంటా, నీకు సిగ్గు ఉండదురా? ఊళ్ళో అందరూ తిడుతున్నారు. మొన్న మీ ఆవిడ నీ చెప్పుతో కొట్టినాడు కదా? మా ఆవిడ చెప్తే ఏం కొట్టలేదు, నా చెప్తూనే కొట్టింది. సరే గానీ అగ్గిపేట ఉందా? అగ్గిపేట సిగరెట్ ఎవడిస్తాడు? వస్తావన్నీ ఓసి ఏదైనా ఒక్క సామాన్లు కొనరా మన దగ్గర. సరే చింతపండు ఉందా? చింతపండు ఉంది, కేజీ 50 రూపాయలు. 10 కేజీలు ఎంత? 10 కేజీలు 500. నీకు కాబట్టి 50 తగ్గించి 450కి ఇస్తా. కందిపప్పు అది కూడా 50. 10 కేజీలు 450కి ఇస్తా, 50 తగ్గించి. షుగరు అది కూడా 50. 10 కేజీలు 500, నీకు 450కి ఇస్తా. ఇంతకు నీకేం కావాలి చెప్పు? ఈ 3 ఆటల మీద 50 తగ్గించావు కదా, ఆ 150 ఎలాగిచ్చే చెప్తాను. బేరం వస్తుంది. సందీప్ ఆ షాంపూ ప్యాకెట్ ఈ పనికి మాల నెత్తికింత షాంపూ కూడా. ఏమయ్యా అలా ప్యాకెట్? నా షాంపూ నేను కొనుక్కుంటున్నా, నా డబ్బులతో నేను కొట్టున్నా. నీకేమైంది నొప్పి? నీ పైసలతో నువ్వు కొనుక్కుంటు కాదురా, నీ పైసలతో నాకు కొనియాలరా పనికి మాలోడా. ఎన్నేళ్ళు కొనిస్తానే? ఇప్పటికి 3 సంవత్సరాలైంది పెళ్ళి. కొనిస్తేనే ఉన్నవన్నీ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెడుతున్నా తప్పితే ఏ రోజైనా నాకు పెట్టాయేమో ఇంట్లో వచ్చి డబ్బులు తీసుకొచ్చి? మీ ఇంట్లో నీకే పెట్టినా ఇంకా నీ పెట్టుడు షెర్లా చేరా. కాందాన్ని పెట్టి కాందాన్ని అంటే నువ్వు నా కాందాన్ని అన్నప్పుడు లేదా సిగ్గుశరం అంతా. మరి నీ కాందాన్ని ఏమైంది? ఎంత పని చేసావే నువ్వు? నన్నే అంతవేనా మాట? అయిపోయావే నువ్వు ఈ రోజు. అయిపోయారే అమ్మని ఎన్ని మాటలు అంటున్నావే నువ్వు? ఈ రోజు అయిపోయింది. ఎన్ని మాట్లాడతావే? సిగ్గు శరం ఉందా నీకు? మనిషివేనా నువ్వు? చాక్లెట్లు కొట్టి చెప్తా నేను.
10 మంది ముందు నన్ను ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ఏమనుకుంటావే నువ్వు? ఈ కాలుతో చెప్తే నోట్ ఎంత వస్తుందో మాట్లాడుతున్నది. చూడండి సార్ కొంచెం కూలండి. ఏం కావాలి సార్ ఇప్పుడు? కందిపప్పు అయిపోయింది ఈ రోజు. దాన్ని చంపుతా, నేను జైలుకి పోతా. సార్ కందిపప్పు బయటకు ఉంటుంది, అనుకోద్దు. పర్లేదులే. సార్ డబ్బులు సార్. కోపంలో ఉన్నాడు కదా, తర్వాత తీసుకుని మనోరుడే కదా. పోతే పోయిందిలే అన్న, కస్టమర్లు మంచిగా ఉండాలా. జీలకర్ర కావాలి. జీలకర్ర కావాలా? ఇగో జీలకర్ర. ఇదేంటి ఎంత ఉంది? ఇది ఈ జిల్లా కదా, పక్క జిల్లాది. సర్లే కానీ కోడిగుడ్లు కూడా కావాలి. గుడ్డు ఎంత? 10 రూపాయలు. పక్క షాపులో 5 రూపాయలే కదా. పక్క షాప్ లో కోడిగుడ్డు పెడుతుంది కదా, పెట్టందా? అది పెద్ద తిరిగిపోతూ అన్ని పుంజులతో తిరిగి పెడుతుంది గుడ్డు. మంది ఒకటే పుంజు ఒకటే పెట్ట, రెండు కలిపి. ఈ అల్లం ఎంత దరిద్రంగా ఉంది, చెడిపోయిందా ఇది? ఏమయ్యా, మీ ఆవిడ 6 గంటలు రావాల్సింది 7 గంటల బస్సుకు వచ్చినట్టుంది. అవును వచ్చింది. అదే బస్సుకి పక్కింటి రమేష్ గారు కూడా వచ్చినట్టున్నాడు. అవును వచ్చాడు. ఇప్పుడు ఏంటి? నీకేం బాధ అనిపించలేదా? నాకెందుకయ్యా బాధ? సర్లే, అల్లం చెడిపోతే బాధ అవుతుంది కానీ వచ్చిన కస్టమర్లు దొబ్బెట్టి నువ్వేం కొనకుండా మొత్తం వ్యాపారం జరగకూడదు. బయలుదేరి ఫస్ట్. సర్లే, కాసేపు ఉండి బయలుదేరిపోతాను. ఎవడొస్తున్నాడు ఇప్పుడు? ఆ ఖాతా కూడా రావాలి, మా బామ్మది కూడా వస్తాను. ఆడో ఓసిగాడు ఉన్నాడు, ఆడో ఒకడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బామ్మది మందు తెచ్చా? తెచ్చా బా. గ్లాస్ ఒకటే ఉంది బా. ఎలాగా మన దగ్గర లేవా? గ్లాసులు లేవు. నా దగ్గర ఉందలేరా? ఉందరా, ఫోన్ లో దాస్తాం మనం. సెల్ పౌచ్ లో గ్లాస్ దాచుకున్నావా? తాగిందా? అవును, ఎప్పటికన్నా పని చేస్తుందని. కడుక్కోవడానికి నీళ్ళు లేవు కదా. నువ్వు ఊసేవేంట్రా? కలుపుకోవడానికి నీళ్ళు లేవని. సరిపోయారు ఇద్దరు. ఇందాక కందిపప్పు డబ్బులు ఇవ్వలేదు సార్ మీరు. కందిపప్పు డబ్బులు దాని ఇష్టం వచ్చి చేస్తాను. పొద్దు నేను ఉప్మా చేయమంటే వంకాయ కూర చేస్తానంటే, నాకు ఆలుగడ్డ కూర ఇష్టం అంటే ఒక్క మాట కూడా వినట్లేదు. ఇది ఆలుగడ్డ కూర నీకెందుకు రా? అయిపోయావే నువ్వు. నిన్ను చంపుతా ఈరోజు. బకెట్ లేవు, పట్టుకోరు ఒక్క నిమిషం. ఏమనుకుంటావే? అరుగురా జరుగు. నీకేంత పొగరుంటే నాకెంత ఉండాలి? నిన్ను చంపుతా మార్చికి దాన్ని చంపి వస్తా. నిన్ను కూడా అయిపోయావు నువ్వు. అబ్బాయి అమ్మా, తలకి కొబ్బరి నూనె. తలకి కొబ్బరి నూనె? కోకోనట్ ఆయిల్ రాదు, నాకు తెలుసుగా. తాగండి రా, తప్పొద్దురా. సరే, డబ్బు ఉందమ్మా. ఇదిగో ఇచ్చేలా గానీ నాకు ఒక మంచి సబ్బు అబ్బా. 6 నెలలు వాడిని అరగకుండా ఉండాలి. 6 నెలలు అయినా అరగకుండా ఉండాలి. సొబ్బు అనుకున్నా నువ్వు అనుకున్నా. మూసుకొని ఉంటావా? సరే గానీ నేను ఊర్లో కనపడలేదు. ఆడికెళ్ళో పనుండి పక్కూరు వెళ్ళా. మేడం మీ బిల్లు మొత్తం 2000 అయింది. పక్కూర్లో పని బాగానే జరిగినట్టుంది. ఏంటి బాబన్నా? పక్కూర్లో పని బాగానే జరిగినట్టుంది. అందరు నీలా ఉంటారా? సర్లేగా, నిన్న ఫోన్ ఎత్తలేదు. ఏం చేస్తున్నా? పనిలో ఉన్నాలే. పనిలో ఉంటే ఫోన్ ఎత్తుతోలే. ఆ నోడు దూళ్ళని పక్కన పెట్టుకుంటే వచ్చే బేరాలు కూడా రావు. కొడతే కొట్టింది కానీ పువ్వు ఇచ్చి కొట్టిందయ్యా. ఏమయ్యా, వీళ్ళిద్దరు కొంచెం ప్రేమగా వస్తున్నారయ్యా. ఇగో ఇవన్నీ వదిలే కానీ ఓ పని చేయి. నీకేదో కావాలన్నా అదే కొనుక్కోమని తెలిసిన షాపేగా. ఏమద్దయ్యా, నీకేం కావాలో గదే కొను. ఇడ్లీలో వీపో. అబ్బా నాకు ఆయన చెప్తున్నాడు కదా, అదే తీసుకోపోని. సరే తిండ్రి. అంటే మొగుడు చెప్తే వినవు గానీ నువ్వు ఆడు చెప్తే వింటావు. అలా ఫుడ్ గారు చెప్తే ఏదో ఎట్టకారాలు వద్దు. అంటే నేను చెప్పింది వర్కౌట్ కావట్లే నీకు. ఆడు చెప్పింది ఎప్పటి నుంచి నడుస్తుంది వ్యవహారం? ఏం రా ఎక్కువ మాట్లాడతాను. నీకు ఇష్టం కదా గది తీసుకుందామంటే గవాడు చెప్పిండు, గా పనికి మాలోడు చెప్పిండు, గా అడ్డగారు చెప్పిండు, గా నిలువు గారు చెప్పిండు, ఆడు చెప్పిండు, నేను తీసుకున్నా అంటావేం రా పొట్టోడా. ఈ బాటిల్ తో దీన్ని కొట్టి చంపుతా. పనికి మాలోడు ముంగట నువ్వు నన్ను కొడతాను, నిన్ను చంపి బొంద పెట్టి గడ్డకు పెడతా. ఏమనుకుంటా జరుగురా చెప్పతా మెచ్చి పగిలిపోతే. ఆగు నీ ఆగు.
వాళ్ళు వచ్చారు, కొట్టుకుని వెళ్ళిపోయారు, సామాన్లన్నీ పోయాయి, కనీసం ఆపాలని తెలియదురా నీకు? ఒరే మా ఇంట్లో టీవీ చెడిపోయి వారం రోజులు అవుతుందిరా. మంచి ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది కదా, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇద్దరు పెద్ద మనుషులు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలని జడ్జెస్ మీకు ఎలా అనిపించింది స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు, అందుకంటే ఐ విల్ గివ్ యూ నిజంగానే వెల్కమ్ బ్యాక్ ఆటో రామ్ ప్రసాద్. ఓవర్ ఆల్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇది. కంగ్రాచులేషన్స్ కృష్ణ భగవాన్ గారు. బాయ్ సార్, ఇదండి ఈ ఫ్లోలో వెళ్ళిపోయింది. చంటి ఆయన ఎంత గొప్పగా చేయడు, అందరూ బాగా చేశారు, ముచ్చటేసింది. సార్ యాక్చువల్ గా ఈ డైలాగులు ఎలాంటో చెప్పాలంటే సినిమాలో క్యారెక్టర్ చేయాలంటే మీరు చేస్తారండి ఓవర్లోను. సో మనం అలా ఇమేజిన్ చేసుకుని వాడికి ఈ స్లాంగ్. తను ఇప్పుడు ఇక్కడ ఎవరైనా డైరెక్టర్ ఉండి ఈ స్కిట్ చూస్తే 2-3 వేషాలన్నీ వస్తున్నాయి ఇతనికి. అంత టైమింగ్ లో చెప్పాడు ఆయన. మేమే షాక్ అయ్యాం సార్. నీ స్లాంగ్ బాగుంటది, నువ్వే చేయి క్యారెక్టర్ అడిగి బాగా గుర్తుపెట్టుకున్నాడు అన్ని లీడ్ ఇవ్వగానే. ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో లెట్స్ ఫైండ్ అవుట్. ఈ స్కిట్ చాలా బాగుంది మేడం. రామ్ ప్రసాద్ గారు స్కిట్స్ కి మేము ఫ్యాన్స్ అండి. అందరి స్కిట్స్ చాలా బాగుంటాయి, అందరిని చూస్తున్నాం, అందరు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ guys.